టీజీపీఎస్కి సంబంధించిన ఓటీఆర్ డేట్ ఎడిట్ డేట్ మనకి 25th March తోటి అయిపోవాల్సింది, బట్ ఎక్స్టెండ్ అయితే చేసారు. సో మీరు చెక్ చేసుకోవచ్చు టీజీపీఎస్సీ వెబ్సైట్లో. ఫస్ట్ వెబ్సైట్ వస్తుంది టీజీపీఎస్సీ అని గూగుల్లో సెర్చ్ చేస్తే. సో ఇక్కడ చూడండి, ఓటీఆర్ ఎడిట్ ఓటీఆర్ అప్డేషన్ ఎక్స్టెండెడ్ టిల్ April 10, 2026. సో April 10, 2026 వరకు అయితే వాళ్ళు ఎక్స్టెండ్ చేయడం జరిగింది. మీరు ఎవరైతే ఆల్రెడీ ఓటీఆర్ ఎడిట్ చేసుకోవాలి అనే ఉన్నారో వాళ్ళే ఎడిట్ చేసుకోరు. అండ్ కొత్త ఓటీఆర్ చేసుకోవాలనుకునే వాళ్ళు కూడా April 10 వరకు ఛాన్స్ ఉంది, ఓటీఆర్ చేసుకోవచ్చు. ఇప్పుడు March 25 వీడియో రికార్డ్ చేసే టైంకి. సో March 25 అంటే మనకి ఇంకా చాలా టైం ఉంది, ఇంకో 15 days టైం ఉంది. సో కొత్త ఓటీఆర్ అంటే ఆల్రెడీ గ్రాడ్యుయేషన్ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఎవరైనా ఉంటే, ఆల్రెడీ డిగ్రీ కంప్లీట్ చేసుకున్న వాళ్ళు ఓటీఆర్ చేసుకోరు. డిగ్రీ కంప్లీట్ చేసుకొని వాళ్ళకి అవసరం లేదు, డిగ్రీ కంప్లీట్ అయిన తర్వాత ఓటీఆర్ చేసుకోవచ్చు. అండ్ ఇంకోటి ఏంటంటే, ఈ తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్, ఓకేనా, తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ టీజీపీఎస్సీ, ఇది Group 1, Group 2, Group 3, Group 4 నోటిఫికేషన్స్ అనేది రిలీజ్ చేస్తుంది. ఇంకా కొన్ని వేరే నోటిఫికేషన్ రిలీజ్ చేస్తుంది. ఎస్ఐపిసికి దీనికి సంబంధం లేదు. ఎస్ఐ కానిస్టేబుల్ నోటిఫికేషన్ టీఎస్ఎల్పిఆర్బి, తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు అనేది వాళ్ళు రిలీజ్ చేస్తారు, వాళ్ళే కండక్ట్ చేస్తారు. దీనికి సంబంధం లేదు. ఎస్ఐపిసి ఆస్పిరెంట్స్ టీజీపీఎస్సీ ఓటీఆర్కి సంబంధం లేదు. ఒకవేళ మీరు గ్రూప్స్ రాయాలనుకుంటే ఈ టీజీపీఎస్సీలో ఓటీఆర్ చేసి పెట్టుకోరు, ఓకేనా. డిగ్రీ కంప్లీట్ అయిపోతే ఒక ఓటీఆర్ చేసుకోరు. దీనికి ఏం డబ్బులు కూడా ఏం లేదు కదా, ఫ్రీగానే కదా ఓటీఆర్. బేసిక్ డీటెయిల్స్ అన్నీ ఎంటర్ చేసి సర్టిఫికెట్స్ అప్లోడ్ చేసి ఒక అకౌంట్ క్రియేట్ చేసుకోవడం ఓటీఆర్. ఇక్కడ కింద స్క్రోల్ చేస్తే మనకి అఫీషియల్ వెబ్సైట్ ఉంటుంది. ఇది క్లిక్ చేస్తే వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. ఇది క్లిక్ చేస్తున్నా, ఇది అఫీషియల్ వెబ్సైట్ టీజీపీఎస్సీది. ఇందులో మనకి నార్మల్గా అవన్నీ ఉంటాయి అన్నట్టు, ఓకే. ఇది అవసరం లేదు మనకి. ఇక్కడ చూసుకోవచ్చు, ఎడిట్ ఓటీఆర్ క్లిక్ చేసి ఆల్రెడీ పాతోళ్ళు ఎవరైతే ఉన్నారో మీ ఓటీఆర్ని ఎడిట్ చేసుకోవచ్చు. ఇక్కడ మీ టీజీపీఎస్సీ ఐడి ఉంటుంది. టీజీపీఎస్సీ ఐడి ఎంటర్ చేసి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి లాగిన్ అయితే ఇక్కడ మీకు నార్మల్గా చూసుకోవచ్చు. అండ్ టీజీపీఎస్సీ ఐడి అనేది నాకు తెలియదు, నేను మిస్ చేసుకున్నా అంటే ఇక్కడ నో యువర్ టీజీపీఎస్సీ ఐడి అని క్లిక్ చేస్తే మీ ఆధార్ కార్డ్ నెంబరు, మొబైల్ నెంబరు, క్యాండిడేట్ నేమ్ ఏదో ఒకటి ఎంటర్ చేసి మీ డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేస్తే టీజీపీఎస్సీ ఐడి తెలుసుకోవచ్చు. అండ్ టీజీపీఎస్సీ ఐడి తెలుసుకున్న తర్వాత ఇక్కడ ఎంటర్ చేసి ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి ఇక్కడ క్యాప్చా అనేది ఎంటర్ చేసి మనము గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే లాగిన్ అవుతాం అన్నట్టు, ఓటీపీ ఎంటర్ చేసి. సో పాత వాళ్ళు ఎవరైతే ఉన్నారో మీ పాత అకౌంట్ లాగిన్ అవుతుంది. అన్నీ కరెక్ట్ ఉన్నాయా లేదా చెక్ చేసుకొని మీ బోనఫైడ్స్, మీ 10th మెమో, ఇంటర్ మెమో, డిగ్రీ మెమో, మీ క్యాస్ట్, బీసీ వాళ్ళు అయితే నాన్ క్రీమీ లేయరు, అండ్ రిమైనింగ్ ఎస్సీ ఎస్టీ వాళ్ళు అయితే క్యాస్ట్ సర్టిఫికేట్, మెయిన్గా ఎస్సీ వాళ్ళు కొత్త క్యాస్ట్ సర్టిఫికేట్ అయితే అప్లోడ్ చేసుకోరు. ఎందుకంటే ఎస్సీ Group 1, Group 2, Group 3 అని కేటగరైజేషన్ జరిగింది కాబట్టి, ఓకేనా. ఇక్కడ మొబైల్ నెంబర్ అప్డేట్ చేసుకోవాలనుకునే వాళ్ళు అప్డేట్ మొబైల్ నెంబర్ మీద క్లిక్ చేసుకొని మీ టీజీపీఎస్సీ ఐడి, డేట్ ఆఫ్ బర్త్ ఎంటర్ చేసి మీ పాత మొబైల్ నెంబరు, కొత్త మొబైల్ నెంబర్ ఏదైతే అప్డేట్ చేసుకోవాలో రెండు ఎంటర్ చేసి గెట్ ఓటీపీ మీద క్లిక్ చేసి ఇక్కడ మీరు చేంజ్ చేసుకోవచ్చు. అండ్ ఎవరైతే కొత్త వాళ్ళు ఉన్నారో మన కొత్త వాళ్ళకి సంబంధించింది న్యూ రిజిస్ట్రేషన్ అని ఉంటుంది. ఇక్కడ మీరు క్లిక్ చేసుకో నిమిషం, ఇక్కడ చూడండి, ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ ఉంది. ఈ ఓటీఆర్ న్యూ రిజిస్ట్రేషన్ మీద క్లిక్ చేసుకొని మీరు మీ మొబైల్ నెంబర్ ఎంటర్ చేసి, క్యాప్చా ఎంటర్ చేసి ఇక్కడ గెట్ ఓటీపీ మీద క్లిక్ చేస్తే మీకు ఓటీపీ వస్తుంది. మీరు అప్లికేషన్ ఫామ్ అనేది ఓపెన్ అవుతుంది, మీరు అప్లికేషన్ చేసుకోవచ్చు. దీనికి సంబంధించి మెయిన్గా అయితే ఆధార్ కార్డు కంపల్సరీ. నెక్స్ట్ 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, 10th ఇంటర్ కంపల్సరీ డిగ్రీ కావాలి. ఎందుకంటే టీజీపీఎస్సీ రిలీజ్ చేసేదే డిగ్రీ క్వాలిఫికేషన్ తోటి జాబులు. డిగ్రీ ఉండాలి, డిగ్రీ కంటే ఎక్కువ ఉన్నా పర్లేదు. డిగ్రీ లేకపోతే 10th ఇంటరే ఉంటే అసలు ఇంట్లో ఓటీఆర్ఏ అవసరం లేదు. అండ్ డిగ్రీ ఫైనల్ ఇయర్ వాళ్ళకి కూడా మెమోలు వచ్చిన తర్వాత, డిగ్రీ పాస్ అయిన తర్వాత ఓటీఆర్ చేసుకొని తర్వాత ఓటీఆర్ ఎప్పటికైనా ఛాన్స్ ఇస్తారు, ఓకే. సో 10th ఇంటర్ డిగ్రీ మెమోస్, మీ ఆధార్ కార్డు. నెక్స్ట్ ఇంకోటి ఏంది, క్యాస్ట్, ఎస్సీ ఎస్టీ బీసీలు ఎవరైతే ఉంటారో, ఎస్సీ అయినా ఎస్టీ అయినా బీసీ అయినా మీ క్యాస్ట్ సర్టిఫికెట్లు. అండ్ బీసీ వాళ్ళకి నాన్ క్రిమి లేయర్ సర్టిఫికేట్ అని ఉంటుంది. ఇది కూడా మీ సేవల్ని అప్లై చేసుకోవాలి, సేమ్ క్యాస్ట్ ఇన్కమ్ లెక్క. సో అట్లా మీరు క్యాస్ట్ ప్లస్ నాన్ క్రిమి లేయర్ అప్లై చేసుకోవాలి. అండ్ ఎస్సీ ఎస్టీస్కి నాన్ క్రిమి లేయర్ ఏమి ఉండదు, ఓన్లీ ఎస్సీ ఎస్టీ క్యాస్ట్ సర్టిఫికెట్లు ఉంటాయి. మీరు అవి ఎంటర్ చేసి పెట్టుకోరు. ఇక రిమైనింగ్ మీకు ఏమైనా స్పోర్ట్స్కి సంబంధించేదన్నా, గేమ్స్కి సంబంధించేదన్నా ఉంటే సర్టిఫికేట్ అవి ఎంటర్ చేసుకోవచ్చు. ఇక మీ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, సిగ్నేచర్ ఏదైతే ఉన్నాయో అవి అప్లోడ్ చేసుకొని బోనఫైడ్స్, మెయిన్ 1 to 7 బోనఫైడ్స్, 1 to 7 బోనఫైడ్స్ కూడా అప్లోడ్ చేసుకోవాలి. 1 to 7 బోనఫైడ్స్ లేవు అని అనుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అని తీసుకోవాలి. ఇక్కడ వెబ్సైట్ ఉంది కదా, వెబ్సైట్ క్లిక్ చేస్తే అఫీషియల్ వెబ్సైట్ ఓపెన్ అవుతుంది. మీరు ఇక్కడ ఒక నిమిషం, ఇందులోనే ఇక్కడ చూడండి, సర్టిఫికేట్ ఫార్మేట్ ఫర్ డౌన్లోడ్ అని ఉంది. ఇది క్లిక్ చేసుకోవాలి. క్లిక్ చేసుకుంటే ఇందులో కింద మీకు ఉంటుంది, ఓకేనా, సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్. ఇగో ఇది సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్, ఇది క్లిక్ చేసుకుంటే సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ డౌన్లోడ్ అవుతుంది. మీకు 1 to 7 బోనఫైడ్స్ ఏవైతే లేకపోతే, ఆ స్కూల్ మూతపడితే సర్టిఫికేట్స్ ఉండవు. ఒకవేళ మీ దగ్గర ఆల్రెడీ సర్టిఫికేట్ ఉంటే అది అప్లోడ్ చేసుకోరు. స్కూల్ మూతపడ్డా ప్రాబ్లం ఏం లేదు. మీ దగ్గర వాళ్ళు ఇచ్చిన సర్టిఫికేట్ ఉంటే నో ప్రాబ్లం. ఒకవేళ సర్టిఫికేట్ లేదు, స్కూల్ ఉంది, వెళ్ళి స్కూల్లో అడగండి. సో మీ డీటెయిల్స్ అన్ని చెక్ చేసి
రికార్డులో బోనఫైడ్ ఇస్తారు, తీసుకొచ్చుకోరి. అసలు నీ దగ్గర సర్టిఫికేట్ లేదు, తెచ్చుకుందామంటే ఆ స్కూల్ లేదు అన్నప్పుడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తీసుకోవాలి. అది మీకు 1 to 7 బోనఫైడ్స్లో ఏవైతే స్టడీ సర్టిఫికేట్స్ లేవో ఆ పర్టికులర్ ఫస్ట్ క్లాస్కి లేదు, సెకండ్ క్లాస్కి లేదు ఫర్ ఎగ్జాంపుల్. సో 2 అకాడమిక్ ఇయర్స్కి స్టడీ సర్టిఫికేట్ లేకపోతే ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తీసుకోవాలి. ఇందులో మీకు ఎంఆర్ఓ తోటి, మీ మండల్ ఎంఆర్ఓ తోటి సైన్ చేయించుకోవాలి. అండ్ ఇక్కడ మొత్తం 7 బాక్సులు ఉన్నాయి కదా, ఇందులో ఫస్ట్ క్లాస్కి బోనఫైడ్ లేదు. సో ఇక్కడ పీరియడ్ ఫస్ట్ క్లాస్కి ఫర్ ఎగ్జాంపుల్ 2005 to 6 ఈ అకాడమిక్ ఇయర్లో మీరు ఫస్ట్ క్లాస్ చదివారు, బోనఫైడ్ లేకపోతే ఈ అకాడమిక్ ఇయర్ ఇక్కడ రాసి మీ డిస్టిక్ మండల్ విలేజ్ రాయాలి. నెక్స్ట్ సెకండ్ క్లాస్కి లేదు, 2006 to 7 సెకండ్ క్లాస్ చదివారు, ఇక్కడ రాసి సెకండ్ కాలంలో నెక్స్ట్ మీ డిస్టిక్ మండల్ విలేజ్ రాసి ఎంఆర్ఓ తోటి సైన్ చేయాలి. ఇది నథింగ్ బట్ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ అంటే ఇదే బోనఫైడ్ లెక్క పనిచేస్తుంది. సో ఫస్ట్ క్లాస్ సెకండ్ క్లాస్ అకాడమిక్ ఇయర్స్లో 2005 to 7లో మీరు మీ విలేజ్లోనే ఉన్నారు అన్నట్టు లొకాలిటీ ప్రూఫ్ ఎంఆర్ఓ సైన్ చేసి ఇస్తాడు ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ మీద. మీ దగ్గర బోనఫైడ్ లేకపోతే ఆ బోనఫైడ్ లేని అకాడమిక్ ఇయర్స్కి, అది ఫస్ట్ క్లాస్ అవ్వచ్చు, సెకండ్ క్లాస్ అవ్వచ్చు, 3rd, 4th, 5th, 6th ఏదైనా దేనికి లేకపోతే ఆ దానికి ఈ సర్టిఫికేట్ ఆఫ్ రెసిడెన్స్ తీసుకొని పెట్టాలి. అండ్ బోనఫైడ్స్ వెయిట్కి అయితే ఉంటాయో దానికి బోనఫైడ్ పెట్టాలన్నట్టు. సో ఇది మనకు ఓకే, ఇది దీనికి సంబంధించి ఈ వెబ్సైట్లోకి వెళ్ళి డౌన్లోడ్ చేసుకోరి. అండ్ ఓటీఆర్ ఎడిట్ ఓటీఆర్ చేసుకోరి. April 10 అనేది లాస్ట్ డేట్. ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ పెట్టి రిప్లై ఇస్తా. అండ్ ఈ వీడియో అయితే ఇన్ఫర్మేషన్ మన వాళ్ళకి షేర్ చేయరు, ఎవరికైతే అవసరం ఉందో వాళ్ళకి. థ్యాంక్ యూ సో మచ్. సబ్స్క్రైబ్ చేసుకొని ఉంటా మరి. సైనింగ్ ఆఫ్. దిస్ ఇస్ యువర్ క్యాంపస్ స్టూడెంట్.